బ్రేకింగ్ న్యూస్ పట్టా పొందగానే ఉద్యోగం దక్కేలా విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఆ దేశ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఐటీఈతో ఒప్పందం కుదుర్చుకున్నారు. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా సిలబస్ రూపొందించనున్నారు. మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సీఎం ఐటీఈ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఇకపై తెలంగాణ రాష్ట్రంలోని సాంకేతిక విద్యా సంస్థలో అమలు చేస్తామని చెప్పారు. ముందుగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో పూర్తి స్థాయిలో ఈ విధానాన్ని అమలు చేయనున్నట్టు, ఆ తర్వాత ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ లాంటి సాంకేతిక విద్యలో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సింగపూర్ ఐటీఈ స్ఫూర్తితో తెలంగాణలో ఏర్పాటైన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ తన శిక్షకులకు ఐటీఈతో శిక్షణ ఇప్పించేలా ఎంఓయూ కుదుర్చుకుంది. సింగపూర్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఐటీ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, ఐటీఈ డిప్యూటీ డైరెక్టర్ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, యువతకు నైపుణ్యాభివృద్ధి పెంపొందించి యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా సీఎం విదేశీ పర్యటన కొనసాగుతుంది. ఈ విదేశీ పర్యటనలో సీఎం వెంట ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు, ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్, అదేవిధంగా ముఖ్యమంత్రి కార్యదర్శి అజిత్ రెడ్డి, అంతేకాకుండా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సుబ్బారావు అయితే ఈ యొక్క విదేశీ పర్యటనలో పాల్గొన్నారు. ప్రధానంగా తొలి రోజు కీలక ఒప్పందం అయితే సింగపూర్ ఐటీఈతో అయితే తెలంగాణ ప్రభుత్వం చేసుకుంది. తెలంగాణ యువతకు నైపుణ్యాభివృద్ధి పెంపొందించి వారికి ఉపాధి కల్పించే విధంగా విద్యా అవకాశాలు ఉండాలని చెప్పేసి ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క అకాడమిక్ ఇయర్ నుంచి కూడా క్లాసులు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే యువతకు ఏ విధంగా ఈ యొక్క స్కిల్ యూనివర్సిటీలో కోర్సులు ఉండాలని చెప్పేసి కూడా సింగపూర్ ఐటీతో అయితే ఒప్పందం చేసుకోవడం జరిగింది. దాదాపు 20 రంగాలకు చెందిన ఈ యొక్క కోర్సులను ఏ విధంగా నడిపిస్తున్నారు, ఏ విధంగా ఈ యొక్క సదుపాయాలు కల్పిస్తున్నారు, విద్య అయిపోయిన వెంటనే ఉపాధి అవకాశం వచ్చే విధంగా ఈ యొక్క కోర్సులు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి కూడా వారంతా కూడా సీఎం బృందం మొత్తం కూడా ఐటీని సందర్శించడం జరిగింది. ఈ ఐటీని సందర్శించి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ ఉన్న స్టాఫ్తో అయితే డిస్కషన్ చేసి ఏ విధంగా ముందుకెళ్ళాలి, తెలంగాణలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ యువతకు ఉపాధికి కల్పించడమే లక్ష్యంగా పెట్టడం జరిగింది. సో ఏ విధంగా విద్యా రంగంలో ఈ యొక్క మార్పులు తీసుకురావాలని చెప్పేసి అక్కడ ఉన్న స్టాఫ్తో డిస్కషన్ చేయడం జరిగింది. దాదాపు 20 రంగాలకు సంబంధించి ఈ యొక్క కోర్సుల గురించి అయితే వారు వివరించడం జరిగింది. ఈ మేరకు తెలంగాణలో కూడా స్కిల్ యూనివర్సిటీ పెడుతున్నాం కాబట్టి మీ యొక్క సహకారం కావాలని చెప్పేసి కూడా వారికి ఈ యొక్క స్కిల్ యూనివర్సిటీ గురించి ప్రత్యేకతను వారికి వివరించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సుబ్బారావు, ఐటీ అకాడమిక్ డిప్యూటీ డైరెక్టర్ పర్వేందర్ సింగ్తో అయితే ఎంఓయూ కుదుర్చుకోవడం జరిగింది. ఈ యొక్క ఎంఓయూ తెలంగాణ యువతకు చాలా కీలకమైందని చెప్పవచ్చు. ఎందుకంటే విద్య అయిపోయిన అంటే చదువు అయిపోయిన వెంటనే వారికి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా అయితే ఈ ఎంఓ అయితే ఉండడం జరిగింది. అయితే ఏ రంగాల్లో అంటే మార్కెట్లో కాలానుక్రమణం మారుతున్న కొద్దీ మార్కెట్లో ఉన్న డిమాండ్ కొరకు ఈ యొక్క రంగాలకు వివిధ రంగాలకు సంబంధించి కోర్స్ అయితే రూపొందించడంలో భాగంగా అయితే ఈ ఎంఓయూ చేసుకోవడం జరిగింది. విద్య అంటే ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత వెంటనే జాబ్తో అయితే ఇక విద్యార్థి బయటికి వెళ్ళాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించుకున్న నేపథ్యంలో కూడా మొదటగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో అయితే ఈ యొక్క కోర్సులో మార్పు అంటే సిలబస్లో మార్పు తీసుకురావడం జరుగుతుంది. తర్వాత ఐటీఐ ఇంజనీరింగ్ రంగంలో కూడా ఈ యొక్క మార్పులు అయితే చేయడం జరుగుతుంది. ఈ విధంగా యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా, ఉపాధి నైపుణ్యాభివృద్ధి పెంపొందించడమే లక్ష్యంగా ఎడ్యుకేషన్ అయిపోయేంత వరకు ప్రస్తుతం ఉన్న సిలబస్ ప్రకారం అయితే చాలా వరకు కూడా నైపుణ్యాభివృద్ధి లేకపోవడంతో కూడా చాలా వరకు ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ కాంపిటేటివ్ సైడ్ కానీ లేకపోతే మళ్ళీ ప్రత్యేకంగా శిక్షణ తీసుకొని ఈ యొక్క ఉపాధి కోసం వెతుకునే భాగంలో చాలా వరకు తెలంగాణ యువత ఉన్నారు. కానీ ఈ మార్పు రావాలి, ఖచ్చితంగా
యువతకు ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత వెంటనే ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఆ మేరకు విద్యా అవకాశాలు కూడా ఉండాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావించి ఈ యొక్క రంగాల్లో ఖచ్చితంగా మార్పు తీసుకొని రావాలి. అటు ఎడ్యుకేషన్ అందిస్తూనే ఎడ్యుకేషన్ ముగిసిన వెంటనే ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి కూడా సిలబస్లో మార్పులు చేసి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలు అయితే ఈ అకాడమిక్ ఇయర్ నుండి కూడా క్లాసులు అయితే ప్రారంభించడం అయితే జరుగుతుంది. ఇది తెలంగాణ యువతకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న గొప్ప కానుక అనుకోవచ్చు. ఎందుకంటే యువత చాలా వరకు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత చాలా వరకు కూడా వాళ్ళంతా కూడా ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ యొక్క ఏదైతే కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత స్కిల్స్ యూనివర్సిటీ నిర్ణయం అయితే ఏదైతే ఉందో అది చాలా కీలకమైనదని చెప్పవచ్చు. చాలామంది యువతకు నైపుణ్య అభివృద్ధి పెంపొందించి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా అయితే ఈ యొక్క నిర్ణయం ఉందని చెప్పేసి కూడా చెప్పవచ్చు. అంతేకాకుండా సింగపూర్ పర్యటనలో భాగంగా సింగపూర్ విదేశాంగ మంత్రి వివియాన్ బాలకృష్ణన్తో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ప్రధానంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి, నదుల పునర్జీవన, నీటి వనరుల నిర్వహణ, గ్రీన్ ఎనర్జీ, పర్యాటకం, విద్యారంగం, నైపుణ్యాల అభివృద్ధి, ఐటీ పార్కుల అభివృద్ధి అంశాలపై చర్చ జరపడం జరిగింది. ప్రభుత్వం ఏదైతే ఫ్యూచర్ సిటీ తీసుకొస్తుందో ఫ్యూచర్ సిటీలో ఏ విధంగా ఉండాలి, మూసీ పునర్జీవనానికి సంబంధించి ఎట్లా ముందుకెళ్లాలని చెప్పేసి కూడా ఈ యొక్క విదేశాంగ మంత్రితో అయితే చర్చ రావడం జరిగింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని మూసీ పునరుద్ధరణ చేస్తున్న నేపథ్యంలో కూడా ఈరోజు అక్కడ ఉన్న రివర్ ఫ్రంట్ను కూడా సందర్శన చేయడం జరుగుతుంది. ఓవరాల్గా తొలి రోజు పర్యటనలో చూసుకుంటే మాత్రం తెలంగాణ యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పించడమే లక్ష్యంగా ఈ తొలి రోజు పర్యటన కొనసాగిందని చెప్పవచ్చు. అంతేకాకుండా మూసి పునర్జీవనానికి సంబంధించి కూడా కీలక చర్చ జరిగిందని కూడా చెప్పవచ్చు విదేశాంగ మంత్రితోటి. మొదటి రోజు పర్యటన మాత్రం తెలంగాణ యువతకు సంబంధించి స్కిల్స్ అభివృద్ధి చేయడమే లక్ష్యంగా అయితే ఈ పర్యటన కొనసాగిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.